హలో అందరికీ! వెల్కమ్ టు ద ఛానల్ విఏ ఫుడ్స్ ఇన్ స్టోరీస్. ఈరోజు మీ అందరికీ ఒక మంచి కథ చెప్పబోతున్నాను. ఈ రోజుటి కథ రాగి చెంబు. గోదావరి నదీ తీరాన ఒక చిన్న ఇంట్లో సోమయ్య ఉండేవాడు. అతడు ప్రతిరోజు ఉదయం వేళ నది ఒడ్డున సూర్య నమస్కారాలు చేసేవాడు. తనతో ఒక రాగి చెంబును కూడా తీసుకువెళ్ళేవాడు. అక్కడికి కొందరు నదీ స్నానానికి వచ్చేవాళ్ళు. సోమయ్య తన రాగి చెంబును ఒడ్డున ఉంచి స్నానానికి వెళ్ళేవాడు. తిరిగి వచ్చి చూసేసరికి ఆ రాగి చెంబు మారిపోవటమో లేక మాయమైపోవటమో జరిగేది. ఇలా ప్రతిరోజు జరిగేది. అందుకని సోమయ్య ఒకరోజు తన రాగి చెంబును మట్టితో కప్పి స్నానానికి వెళ్ళాడు. నదీ స్నానానికి వచ్చిన కొందరు అది చూసి ఈ విధంగా చేయాలి అని అనుకొని అలానే చేశారు. సోమయ్య స్నానం చేసి తిరిగి వచ్చి చూసేసరికి అక్కడన్నీ మట్టి దిబ్బలే కనిపించాయి. వాటిలో తనదేదో తెలుసుకోలేక నిరాశగా ఇంటికి వెళ్ళాడు. స్టోరీ విన్నారు కదా. మరి ఈ కథలో మీకు అర్థమైన నీతి ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నది దగ్గర పెద్ద పెద్ద చెట్లే కాదు, చిన్న చిన్న మష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మష్రూమ్తో ఒక రెసిపీని చూసేద్దాం. బాండల్లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక కప్ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక ఒక కప్ టమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ టమాటోస్ ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై అయ్యాక కొన్ని జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్తన్ని నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు మష్రూమ్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కారం, గరం మసాలా, ధనియాల పొడి, చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ బాగా ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేగించాక ఒక కప్ వాటర్ కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఉడుకుతున్న మిశ్రమంలో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కాస్తంత జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. చివరగా రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా ఉడుకుతున్న మిశ్రమంలో ఒక 4 స్పూన్లు పెరుగు యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా గ్రేవీ ఉడుకుతున్నప్పుడు ఒక హాఫ్ పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు గ్రేవీ దగ్గర పట్టాక ఇందాక మనం ఫ్రై చేసి ఉంచుకున్న మష్రూమ్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కర్రీ అంతా ఇలా చక్కగా దగ్గర పడి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ వీడియోలో శిల్పి కథ గురించి తెలుసుకున్నారు కదా. మరి ఆ కథలో నీతి ఏంటి? అందులో శిల్పి చాలా తెలివిగా చేశాడు, కానీ డెస్టినీ నుంచి తప్పించుకోలేకపోయాడు. Please like, share and subscribe our channel for more videos.